హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే తీశాను నేను. చిన్న వీడియో అయితే క్లిక్ చేశాను ఇక్కడ. ఏం లేదు, వీళ్ళందరూ ఏంటి గజిబిజిగా ఉన్నారనుకుంటున్నారు కదా. ఏం కాదు, ఒకళ్ళు కొట్టుకుంటారు. ఒకళ్ళుంటే హ్యాపీ, ఇద్దరుంటే మరీ గోల, ముగ్గురుంటే ఇంకా గోల కదా. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. ఇక్కడ మేము ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. వీళ్ళు చాలాసేపు అయింది పాపం రెడీ అయ్యి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా అయితే రాలేదు ఆటో అని చెప్పి గోల గోల చేస్తున్నారు. అక్కడ మా అమ్మ అంటుంది ఆటో రాలేదని చెప్పి మీ బుడదే కంగారు పడుతుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది అంటుంది. ఇంకా దాని గురించి మేమైతే నవ్వుకున్నాము. సో మేమైతే ఆటో గురించి వెయిట్ చేస్తున్నాము. ఇంకా రాలేదు ఏంటి అని చూస్తున్నాను. ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆటోకితో స్టార్ట్ అయ్యాము. తర్వాత వాళ్ళ అన్నయ్యని ఒకసారి చూడండి అంటే అది కూడా స్పెట్స్ పెట్టుకుంది. ఎంతైనా ఇప్పుడంతా జనరేషన్ చాలా అప్డేట్ వర్షన్స్ కదా. సో ఇక్కడైతే నేను పక్కన ఎవరు బాబు అనుకున్నాను, ఫోటోలో చూసి రియల్గా బాబు అనుకున్నాం. క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది. మేము వెళ్ళేటప్పుడు లైట్గా కాస్త వర్షం కూడా పడింది. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చెప్తాను. పాపం వీళ్ళు పొద్దున్నే లెగిసిపోయారు కదా, ఇంకా నిద్ర వచ్చేసి పడుకుని పోయారు ప్రిన్స్ బొడ్డమ్మ అయితే. ఇంకా ఫైనల్గా అయితే నేను చెర్రీని హాస్టల్లో జాయిన్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత నేను చిన్న షూట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళు అస్సలు అల్లరి చేస్తున్నారు. లోపల కూర్చున్న అడ్మిషన్ తీసుకున్నాం. ఎగ్జామ్ అయితే రాయాలని చెప్పారు. లోపల వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు అసలు వీడియో కాదు కదా ఏమీ తీయొద్దన్నారు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ అయితే ఫిల్ చేశాడు. ఇంకా ఫైనల్గా ఎగ్జామ్కి అయితే బయటికి రమ్మన్నారు. కాస్త చల్లగా అయితే ఉంది కదా అని ఇంకా చెర్రీ హాస్టల్కి జైలుకి వెళ్ళిపోతున్నాడు ఎగ్జామ్ రాయడానికి అనుకున్నాము. మీరు కూడా చూడండి. ఇంకా ఇక్కడ చాలామంది ఆ రోజు చాలా జాయినింగ్ ఉన్నది. అసలు ఎగ్జామ్స్ ఎంతమంది రాసారో వెళ్ళిపోతున్నాడు. చాలా దూరం అసలు హాస్టల్ లోపలే ఒక 3-4 గేట్లు ఉన్నాయి. అసలు ఎప్పుడు హాస్టల్లో లేడు కానీ ఈసారి అయితే హాస్టల్ ఎలా ఉంటాడు ఏంటని అయితే మేమైతే ఆలోచిస్తున్నాం. ఫైనల్గా అయితే మేము ఇక్కడ చిన్న షూట్ అయితే తీసుకున్నాం. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళిద్దరు గోల భరించలేక మళ్ళీ బయటకు వచ్చాం. అదైతే క్లిప్స్ కూడా తీసేస్తుంది మా చిట్టు తల్లిగాడైతే. వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే షాప్కి వెళ్ళాలి, స్నాక్స్ కొనాలి, చాక్లెట్స్ కొనాలి, వీళ్ళ బాధ. ఇంకా ఫైనల్గా అయితే లంచ్ ఇద్దరు కానీ రండి అని చెప్పేసి మమ్మల్ని పేరెంట్స్ని లోపలికి వెళ్ళి వచ్చేసారు. మా మొహాలు చూడండి జిడ్డుగా ఉన్నాయి. ఆల్రెడీ ఓ రౌండ్ వెళ్ళిపోయి వచ్చేసాం మేము. చెర్రీ కూడా వచ్చాడు అక్కడికి. మమ్మీ నేను కూడా భోంచేస్తాను. ఆల్రెడీ మేము ఇంకా భోంచేసేసి వచ్చేసినట్టున్నాం బయటికి. చాలా పెద్దది హాస్టల్ ఎక్కడ ఏంటనేది తర్వాత చెప్తాను మీకు. మా చిట్టు తల్లి వాళ్ళ అన్నయ్య జాబ్ వచ్చేసరి ఆ టైంలో మెచ్యూర్ అవుతుందేమో అని కాసేపు జోక్స్ తీసుకున్నాము. ఫైనల్గా మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత చూడండి మా మొహాలు ఎలా ఉన్నాయి. లోపల కొంచెం కూడా గాలి ఇట్లా. వాడు ఏమన్నాడంటే నేను చాలా ధైర్యంగా ఎగ్జామ్ రాశాను మమ్మీ అని చెప్పి అన్నాడు. వాడు వెనక నేనున్నాను, నా వెనక నువ్వున్నాను జోక్స్ చేసాం. ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వామ్మో ఎంత వేడిగా ఉంది ఏంటి అని. ఇంక ఇక్కడ డ్రింక్స్ అవి కొన్నాను, స్నాక్స్ కొన్నాను, తింటున్నారు వీళ్ళు. ఇంకా ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కాసేపు ఏసీ పడుకున్నాం. మా మొహాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అయితే ఏం చేస్తున్నారు అనేది చూపిస్తాను మీకు. వాళ్ళ అన్నయ్యని పట్టుకొని చూడండి ఇలా ఇలా లాగుతుంది. ఈ ప్రిన్స్ ఉన్నాడంటే కొంచెం డ్రింక్ తాగుతాను మమ్మీ అని చెప్పేసి అంటే అమ్మ డ్రింక్ పోస్తుంది. ఇంకా ఫైనల్గా బట్టలు అవన్నీ ఉన్నాయి. ఇంక మేము వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ ఆరబెట్టేసుకుని ఇంకా చిన్న చితక పనులు ఏమున్నాయో అవన్నీ చేసేసుకున్నాను నేనైతే. అమ్మ అనిపించింది ఊపిరాడినంత. మా చిట్టు తల్లిగాడైతే అమ్మమ్మ ఇంటికి అంటుంది. అక్కడ ఇంటి దగ్గర ఎవరో కనిపించక నేనైతే మొత్తం పని అంతా చేసేసుకున్నాను. అది వాటర్ తిప్పే ట్యాప్ అంటే మంచినీళ్ళు తాగేదని చెప్పి. ఇంకా చూసారు ఎలా ఉందో అసలు వంటగది ఎంత క్లీన్ చేసినా. ఇంకా నా గురించి అయితే బట్టలు ఒకటి ఉన్నాయి. ఇంకా ఫైనల్గా నేనైతే మా చిట్టు తల్లిగాడు ఏం చేస్తున్నాడు ఏంటని చెప్పేసి వచ్చాను బయటికి. వస్తే ఏం చేస్తుంది, అల్లరి చేసిద్ది. చూడండి ఎక్కడున్నది ఏంటని వెతుక్కోవడానికి వస్తున్నాను. నాకైతే మొత్తం ముద్ద అయిపోయాను. ఇంకా సమ్మర్ కదా, ఏసీ ఒకటి అలవాటు అయిపోయి చూడండి ఎంత చెమటలు పట్టేసాయి. ఇక బట్టలు అయితే అన్నీ ఉన్నాయి. బట్టలు కూడా మడత పెట్టాలని చెప్పేసి చాలా రోజుల తర్వాత వీడియో తీశాను. నేను ఎందుకు తీయట్లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంకా పని ఎక్కువ వల్ల ఇంకా తీసుకోవట్లేదు. ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది కదా, చిన్న వ్లాగ్ అయితే తీసుకుందామని చెప్పి ఫైనల్గా మేమైతే అక్కడ ఒక వీడియో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మా మొహాలు కొంచెమే కనిపిస్తున్నాయి. మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇప్పటి వరకు చాలా వీడియోస్ తీసాము ఇది వరకు. ఇప్పుడైతే ఇక వీడియో తీయాలి అనుకుంటున్నాము. మీ సపోర్ట్ నాకు కావాలి. మా చిట్టు తల్లి గారికి కూడా ఒక లైక్ కొట్టండి, ప్రిన్స్కి, చెర్రీకి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.